హాయ్ అండి, భవానీ వంటలకి స్వాగతం. ఇప్పుడు మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు శనగపిండి, అదే కప్పుతో షుగరు, 2 స్పూన్లు నెయ్యి, పుచ్చపప్పు, ఆయిల్, కొంచెం ఫుడ్ కలరు, యాలకుల పొడి. దీన్ని తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక కప్పు శనగపిండి వేద్దామండి. వేసి అదే కప్పుతో వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుతాం. ఇలా ఉండలు లేకుండా కలపాలి. అసలు ఉండలు లేకుండా కలపాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక వేడి బాగా అవ్వాలి. తర్వాత ఒక గరిటె తీసుకొని ఇలా పోసేయాలండి. ఒకే దగ్గర పోయకుండా అక్కడక్కడ కొంచెం 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 పోస్తూ ఉండాలి. ఆయిల్ అయితే వేడిగానే ఉండాలండి. పొంగంతా పోయేదాకా కొంచెం మరీ అంత క్రిస్పీగా వద్దండి, మామూలుగా ఉడికేలాగా చూసుకోవాలి. మరీ అంత క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదండి. తీసేసి ఒక ప్లేట్లో తీసుకున్నాం. అది కూడా అలానే వేసేద్దాం. ఒకే దగ్గర వేయకుండా చుట్టూ వేయండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి, లేకపోతే అతుక్కుపోతాయి అన్నమాట. ఇక మిగతాదంతా ఇలానే తీసుకొని రెడీ చూసారు కదండి. ఇలా రెడీ చేసుకున్నదని మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా తుంచితేనే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు దీన్ని చిన్నది ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకున్నాను. పెద్ద దాంట్లో వేసుకుంటే అతుక్కుపోద్ది అనమాట. ఒకసారి మనం తిప్పేసరికి చిన్న దాంట్లో వేసుకొని ఒకసారి మిక్సీ పెడతాను. ఒకసారి చూద్దామండి. చూడండి, ఇలా ఒకసారి మిక్సీ పట్టుకొని ఇది ఇంకొక ప్లేట్లో వేసుకున్నాం. ఇది పక్కన పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నామని అందులో షుగర్ వేద్దాం. ఒక 3/4 కప్పు వేద్దామండి. కొన్ని టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుందాం. కొంచెం సన్న మంట మీద షుగర్ అంతా కరిగిపోయేలాగా కరిగించుకున్నామండి. ఫస్ట్ షుగర్ మొత్తాన్ని కరిగించుకున్న తర్వాత కొంచెం మంట పెంచుకోవాలి. మరి పాకం ఇది రావాలని ఏం లేదండి, కొంచెం జిగురులాగా వస్తే చాలన్నమాట పాకం.
ఇలా వచ్చాక కొంచెం ఇలా ఉంటే చాలండి పాకం. మరి పాకం రావాలని ఏం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకున్నాం, ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకున్నాము, వేసి కలుపుతాం. మరి పాకం గట్టి పడితే దాంట్లో డ్రైగా అయిపోతుంది అన్నమాట. అది కలిపాక మనం మిక్సీ పట్టుకున్న ఇది వేసేద్దామండి ఇందులో. వేసి కలుపుదాము. కలుపుతూ ఉండాలండి, ఊరికనే చిక్కబడిపోద్ది. కలుపుతూ ఉండాలి, దగ్గర పడిపోద్ది కాబట్టి మొత్తం కలిసిపోయేలాగా కలపాలండి. మొత్తం దగ్గర పడేలాగా కలపాలి. అందులోనే ఒక స్పూను నెయ్యి వేద్దామండి. ఇందులోనే కర్బూజా గింజలు కూడా వేసుకున్నామండి, వేసుకొని తిప్పుకున్నాం. మరీ ఎక్కువ ఉడికిస్తే లడ్డు డ్రైగా అయిపోతుంది కాబట్టి ఇలా దగ్గర పడితే చాలు. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం, స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాం. చూస్తారు కదండి, ఇలా చల్లార్చుకోవాలన్నమాట. చల్లార్చుకున్న దాన్ని మనం ఉండలు కట్టుకున్నాం. ఇలా చల్లార్చుకున్నాం కదా, దీన్ని ఉండలు చిన్న చిన్న ఉండలు లాగా చేసుకున్నాం. చూసారు కదండి, ఇలా మొత్తం ఇందులో కట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ బూందీ గరిటె లేకుండానే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఒక 10 రోజులైనా నిల్వ ఉంటాయండి. చాలా బాగుంటాయి, ఎవరైనా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నప్పుడు చూసారు కదండి, ఎంతో టేస్టీ మోతిచూర్ లడ్డు రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి చేసుకోవడం. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.